అందరికీ నమస్తే అండి. మైథిలి వంటింటికి స్వాగతం. ఇది ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండితో ఇవాళ అట్టు చేస్తున్నాను. దాంట్లోకి నేను వేసే పదార్థాలు ఏంటి, ఎలా వేసాను అనేది మీతో చూపిస్తున్నానండి. ఇది శనగపప్పు ఇంకా స్వీట్ కార్న్ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అల్లం ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా తురిమిన క్యారెట్, కొత్తిమీర. ఫస్ట్ పిండిలో తగినంత ఉప్పు వేసి ఈ పదార్థాలన్నీ వేస్తున్నానండి. ఒకటొకటిగా వేసి కలపడం అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందండి ఇది ఎంత టేస్టీగా ఉండబోతుందో. మీరు ఒకసారి తప్పక ట్రై చేయాల్సిన డిష్ అండి ఇది. మీకు నా వంటలు నచ్చుతున్నాయని అనుకుంటానండి. దయచేసి కామెంట్స్లో మీ అభిప్రాయం తెలపండి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నా చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. పిండి రెడీ అయిపోయింది. ఇది నేను మొన్న కొత్తగా కొన్న స్టీమర్ అండి. దీని గురించి నేను ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను, చూడండి. చాలా బాగుందండి. ఇదే ఫస్ట్ టైం నేను వాడబోతున్నాను. దీంట్లో ఒక 2 ఇంచెస్ వరకు నీళ్లు పోసానండి. తక్కువ అయితే మళ్ళీ గిన్నె మాడుతుందో ఏమో అని ముందుగానే ఎక్కువ నీళ్ళే వేసానండి. ఆ మాత్రం గ్యాప్ ఉందిలేండి పైన గిన్నె పెట్టడానికి. తర్వాత ఇలా పైన ఇలా స్టీమర్, దానిపైన లిడ్ వస్తుంది ఇలా అన్నమాట. ఇలా నీళ్లు పెట్టేశాను. తర్వాత ఈ 2 ప్లేట్స్ తీసుకున్నానండి. ఇవి తట్టె ఇడ్లీ ప్లేట్స్ అంటారు కదా. వీటిపైన యాక్చువల్లీ నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి డైరెక్ట్గా వేసేయచ్చు అనుకుంటాను. కానీ ఎందుకైనా మంచిదని నేను 2 కాటన్ క్లాత్స్ ఇలా ఆ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ అంటుకుపోయి రాకుంటే మళ్ళీ ఇబ్బంది కదండి, అందుకని. ఇప్పుడు అట్టులాగా మన దిబ్బ రొట్టె ఉంటుంది కదా, అలా వేసేస్తున్నాను అనమాట. ఇలా లెవెల్ చేసి వేసేస్తున్నాను. ఇది చూడండి, పిల్లలకు అసలు బ్రేక్ఫాస్ట్కైనా ఈవెన్ లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో స్వీట్ కార్న్ ఉంది, శనగపప్పు ఉంది, క్యారెట్ ఉంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. అసలు ఇవి ఏ చట్నీ ఏది లేకుండా కూడా తినేయొచ్చండి, అంత బాగుంటాయి ఇవి. మా ఇంట్లో రెగ్యులర్గా చేస్తుంటాను నేను. మీరు ఇంతకు ముందు కూడా వీడియోస్లో చూసుంటారు. కాకపోతే పెనం పైన వేస్తాను. ఈసారి జస్ట్ స్టీమ్ చేస్తున్నాను అనమాట. ఇలా స్టీమ్లో వాటర్ వేడైపోయిందండి. స్టీమ్ రావడం స్టార్ట్ అయింది. ఆ గిన్నె కిందికి దింపి పెట్టాను. అదిగోండి వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఇవి సెట్ చేస్తున్నాను అనమాట. నీళ్ళ గిన్నె పైన పెట్టడానికి. ఇలా 2 ప్లేట్స్ ఇచ్చారు, 2 ఒకేసారి పెట్టుకోవడానికి. అయిపోయిందండి. అదిగోండి స్టీమ్ బాగా వస్తుంది. ఇప్పుడు దానిపైన ఇది పెట్టేయడమే. అలా ఇది నేను 15 మినిట్స్ పెట్టానండి. ఒక్కసారి మధ్యలో 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను. నాకెందుకో ఇంకా అవ్వాలనిపించి ఇంకొక 5 మినిట్స్ పెట్టాను. 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా వచ్చిందండి. అదిగోండి చక్కగా అట్టు దిబ్బ రొట్టె మాదిరిగా వచ్చింది. ఇలా తీస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఫ్లఫీగా కూడా వచ్చిందండి. ఇటు సైడ్ చూపిస్తున్నాను చూడండి. అసలు ఎంత టేస్టీగా ఉందో తిని చూసిన తర్వాత చెప్తున్నాను. మీరు తప్పక ట్రై చేయండి. మీ పిల్లలకు లంచ్ బాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా సూపర్గా ఉంటుంది. నేను దీనికి టమాటో చట్నీ చేశాను. తర్వాత మునగాకు పొడి, నెయ్యి, వితౌట్ ఆయిల్ అండి ఈ అట్టు. మీరు చూసారు కదా, మీ ముందే వేశాను. ఒక చుక్క ఆయిల్ కూడా వేయకుండా. ఇంత హెల్తీగా రెసిపీ అండ్ టేస్టీ కూడా. అన్ని హెల్తీ వస్తువులు టేస్టీగా ఉండాలని లేదు కదండి. ఇది మాత్రం సూపర్ టేస్టీ అండి. అదిగోండి ఒక బైట్ తీసుకున్నాను. చాలా నచ్చిందండి నాకు. మంచి వంటకం అండి. తప్పక ట్రై చేయండి. బాయ్ అండి.